తెలుగు సినిమా చరిత్రలో 1980వ సంవత్సరానికి ఒక విశిష్ట స్థానం ఉంది. తొలిసారిగా 100 చిత్రాలకు పైగా విడుదలైన సంవత్సరం ఇది. ఆ ఏడాదిలో దేశవ్యాప్తంగా 742 సినిమాలు విడుదల కాగా, ఇందులో 474 సినిమాలు దక్షిణాదిలోనే రిలీజ్ కావడం ఒక విశేషమైతే, అందులో కూడా 148 తెలుగు చిత్రాలు ఉండడం మరింత విశేషం. ఆ ఏడాది 143 చిత్రాలతో హిందీ చిత్ర పరిశ్రమ, 103 సినిమాలతో తమిళ చిత్ర పరిశ్రమ రెండవ స్థానంలో ఉండటం గమనార్హం. ఇక హీరోల విషయానికి వస్తే, నటరత్న ఎన్టీఆర్ 7 చిత్రాల్లో, నట సామ్రాట్ ఏఎన్ఆర్ 4 సినిమాల్లో, నటశేఖర కృష్ణ 16 చిత్రాల్లో, నటభూషణ శోభన్ బాబు 10 చిత్రాల్లో, రెబల్ స్టార్ కృష్ణరాజు 6 సినిమాలు, చిరంజీవి 14 చిత్రాల్లో నటించారు. మిగిలిన హీరోయిన్ల కంటే అతిలోక సుందరి శ్రీదేవి ఆ ఏడాది అందరికంటే ముందంజలో ఉన్నారు. ఆమె 15 చిత్రాల్లో నటిస్తే వాటిల్లో 8 చిత్రాలు సూపర్ హిట్ కావడంతో హీరోయిన్ ఆఫ్ ద ఇయర్గా నిలిచారు. అలాగే ఆ ఏడాది విడుదలైన శంకరాభరణం చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యి దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్కు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. 1980వ సంవత్సరానికి మరో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, అగ్ర హీరోలందరూ ద్విపాత్రాభినయం చేయడం. ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు, సర్కస్ రాముడు చిత్రాల్లో, ఏఎన్ఆర్ ఏడంతస్తుల మేడ, పిల్లా జమీందారు చిత్రాల్లో, హీరో కృష్ణ చుట్టాలున్నారు జాగ్రత్త, బండోడు గుండమ్మ చిత్రాల్లో, శోభన్ బాబు కోటల్లో వస్తున్నారు జాగ్రత్త, రాముడు పరశురాముడు చిత్రాల్లో, కృష్ణరాజు శివమెత్తిన సత్యం, కళ్యాణ చక్రవర్తి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు. ఆనాటి వర్ధమాన హీరో చిరంజీవి నకిలీ మనిషి చిత్రంలో 2 పాత్రలు పోషించారు. అలాగే నాగమల్లి సినిమాలో చంద్రమోహన్ ద్విపాత్రాభినయం చేశారు. హీరోయిన్లలో శ్రీదేవి మోసగాడు సినిమాలో, నటి సుజాత తన పేరుతోనే రూపొందిన సుజాత సినిమాలో 2 పాత్రలు పోషించారు. అందుకే 1980 ద్విపాత్రాభినయ చిత్ర సంవత్సరంగా చరిత్రలో చోటు సంపాదించుకుంది. ఆయా చిత్రాల వివరాలు ఈ వీడియోలో చూద్దాం. భారత స్వాతంత్ర్య పోరాటంలో తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఒక సమర యోధుడు, స్వాతంత్ర్యం వచ్చిన 30 ఏళ్ల తర్వాత సమాజంలోకి వచ్చి ఆ స్వాతంత్ర్య ఫలాలు దుర్వినియోగం అవుతుంటే ఎలా స్పందించాడు అనే ఉత్తేజపూరితమైన ఊహకు దృశ్య రూపమే సర్దార్ పాపారాయుడు. దాసరి దర్శకత్వంలో క్రాంతి కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ పాత్రల్ని 2 నటులు పోషించారా అనే రీతిలో, అత్యద్భుతం అనే శైలిలో ఎన్టీఆర్ అభినయం సాగింది. శారద, శ్రీదేవి హీరోయిన్లు. 1980 అక్టోబర్ 30న విడుదలైన సర్దార్ పాపారాయుడు చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయింది. 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. సర్కస్ నేపథ్యంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో దాసరి రూపొందించిన చిత్రం సర్కస్ రాముడు. జయప్రద, సుజాత హీరోయిన్లు. కోవై చెడియన్ నిర్మించిన ఈ చిత్రం 1980 మార్చి 1న విడుదలయ్యింది. 5 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తండ్రి కొడుకుల పాత్రలు పోషించిన చిత్రం ఏడంతస్తుల మేడ. సుజాత, జయసుధ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయప్రద స్పెషల్ సాంగ్ చేయడం విశేషం. 1980 జనవరి 11న విడుదలైన ఏడంతస్తుల మేడ చిత్రం సూపర్ హిట్ అయింది. అక్కినేని, దాసరి కాంబినేషన్లో వచ్చిన 3వ చిత్రం ఇది. ఈ సూపర్ హిట్తో వారిద్దరి జైత్ర యాత్ర మొదలైంది. అక్కినేని తాతా మనవళ్ళుగా నటించిన చిత్రం పిల్లా జమీందారు. సింగీతో శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ, దీపా హీరోయిన్లు. వినోదభరితంగా సాగే పిల్లా జమీందార్ కమర్షియల్ హిట్ అయింది. నటుడు బాలయ్య నిర్మించిన చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రంలో హీరో కృష్ణ రమేష్గా, గంగులుగా క్లాస్ మాస్ పాత్రలు పోషించి మెప్పించారు. శ్రీదేవి, కవిత కథానాయికలు. బివి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. 1980లోనే విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ మరో ద్విపాత్రాభినయ చిత్రం బండోడు గుండమ్మ. దాసరి దర్శకుడు,
జయప్రద, ప్రభ హీరోయిన్లు. దాసరి కృష్ణ కలిసి ప్రారంభించిన సాయి కృష్ణ ఫిల్మ్స్ పంపిణీ సంస్థ ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. నటభూషణ శోభన్ బాబు నటించిన కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త చిత్రం హిట్ అయ్యింది. శారద, గీత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 11 కేంద్రాల్లో 100 రోజులు ఆడి దర్శకుడు కట్టా సుబ్బారావు చిత్రాల్లో ఒక రికార్డు సృష్టించింది. ఇక మరి ద్విపాత్రాభినయం రాముడు, పరశురాముడు విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి, కానీ సినిమా నిలబడలేదు. రెబల్ స్టార్ కృష్ణరాజు 1980లో ద్విపాత్రాభినయం చేసి 2 చిత్రాల్లో శివమెత్తిన సత్యం, శారద, జయసుధ హీరోయిన్లు, విక్టరీ మధుసూదనరావు రూపొందించిన ఈ చిత్రం విజయం సాధించింది. ఆ ఏడాదిలోనే ఆయన మరో సినిమా కళ్యాణ చక్రవర్తి ఆడలేదు. ఎంఎస్ కోటారెడ్డి దర్శకుడు. 1980లోనే చిరంజీవి తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన నకిలీ మనిషి చిత్రం విడుదలయ్యింది. ఇందులో ఒక పాత్ర హుషారుగా, మరో పాత్ర సీరియస్గా ఉంటుంది. ఇద్దరు చిరంజీవులపై చిత్రీకరించిన ఫైట్ హైలైట్గా నిలిచింది. వైవి రావు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్డి లాల్ దర్శకుడు. అలాగే విలక్షణ నటుడు చంద్రమోహన్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన నాగమల్లి చిత్రం కూడా 1980లోనే విడుదలయ్యింది. దీప, మేనక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి దేవదాస్ కనకాల దర్శకుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.